ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే ఇకపై వారికి ఎస్సీ హోదా ఉండదు. ఎస్సీ రిజర్వేషన్లు వారికి వర్తించవు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడం కుదరదు. ఇదే విషయం ఇటీవల సుప్రీంకోర్టు బాపట్ల జిల్లాకి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ కేసులో మరోసారి స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత బాపట్ల జిల్లా కలెక్టర్ అతడి ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేశారు. ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు. సరే, ఇంతకాలం వ్యవస్థను మోసం చేస్తూ అక్రమంగా ఎస్సీ హోదా అనుభవించినందుకు అతడికి ఎలాంటి శిక్ష విధించాలి? అసలు చింతాడ ఆనంద్ అనే పాస్టర్కి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనికి సంబంధించిన చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు తగిన నియమ నిబంధనలు రూపొందిస్తూ 1993లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ రెగ్యులేషన్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ యాక్ట్ లేదా యాక్ట్ 16 ఆఫ్ 1993 అంటారు. ఏ వ్యక్తి అయినా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా లేదా మరేదైనా ఇతర అక్రమ మార్గాల్లో కుల ధృవీకరణ పత్రాలు పొందినట్లయితే ఇప్పుడు చెప్పిన యాక్ట్ 16 ఆఫ్ 1993లోని సెక్షన్ 10 కింద ఆ వ్యక్తికి కనీసం 6 నెలల నుండి 2 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 1000 నుండి 5000 రూపాయల జరిమానా విధిస్తారు. అప్పటిదాకా తప్పుడు కుల ధృవీకరణ పత్రం ఆధారంగా పొందిన రిజర్వేషన్ ఫలితాలు కూడా రద్దు అవుతాయి. ఉదాహరణకు, తప్పుడు మార్గంలో పొందిన ఎస్సీ సర్టిఫికేట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లయితే అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఏదైనా కాలేజీలో ఎస్సీ కోటాలో అడ్మిషన్ సంపాదించి ఏ డిగ్రీనో పీజీనో చేస్తే అది కూడా రద్దవుతుంది. ప్రభుత్వ పథకాల కింద ఎస్సీలకు ఇచ్చే ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ తప్పుడు ఎస్సీ సర్టిఫికేట్తో సంపాదిస్తే వాటిని కూడా వెనక్కి తీసుకోవాలి. ఈ పద్ధతిలో ఏదైనా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఆ ఎన్నిక కూడా రద్దవుతుంది. ఇదంతా బాగానే ఉంది. మరి ఆ వ్యక్తికి తప్పుడు పద్ధతిలో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారి పరిస్థితి ఏమిటి? అతడికి ఎలాంటి శిక్ష విధించాలో ఈ చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యత కలిగిన ఎవరైనా ప్రభుత్వ అధికారి అనర్హులకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చినట్లయితే ఆ అధికారికి కూడా 6 నెలల నుండి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1000 నుండి 5000 రూపాయల జరిమానా ఉంటుంది. దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉంటుందో అదే దొంగ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారికి కూడా అదే శిక్ష ఉంటుందన్నమాట. ఇంతేకాదు, సరైన విచారణ చేయకుండానే ఉద్దేశపూర్వకంగానో అనర్హులకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం గత 30 ఏళ్ల నుండి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు తరచూ నోటీస్ కూడా పంపిస్తోంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే అనర్హులకు ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తున్న అధికారులపై కూడా జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు చేయాలి. తాజాగా చింతాడ ఆనంద్ కేసులో అతడికి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.